పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 28 వరకు. నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొనుచు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణము దారబోయి వాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మలు కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇవ్వగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును వీక్షిస్తూ ఆలకిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము రిక్తుడు అభిషక్తుడు. రిక్తుడు అభిషక్తుడు. ప్రియులారా, ఈ ప్రపంచములో మనుషులు వారి వారి గొప్పతనాన్ని చాటుకోవాలి అని, వారి వారి గొప్పతనాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి పరచుకోవాలి అని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తనను తాను రిక్తును చేసుకొని, అనగా తనను తాను తగ్గించుకొని సేవకు రూపము దాల్చి ఒక సాధారణమైనటువంటి పశువుల పాకలో జన్మించు ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడే మానవుడిగా మన మధ్య జన్మిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సత్యములో నిగూఢమైనటువంటి దైవ రహస్యము దాగి ఉంది ప్రియులారా. అదే క్రీస్తు ప్రభువు తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపము దాలుస్తూ ఉన్నాడు. ఆయన గొప్పగా పోవటం లేదు ప్రియులారా. ఆయన దైవ కుమారుడు, లోకరక్షకుడు, ఆ త్రియేక దైవములో రెండవ వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. ఇది గ్రహించాల్సిన విషయం ఏమిటి? ఆయన దైవ స్వభావమును ఎల్లప్పుడూ కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు అని అంటూ ఉన్నది వాక్యము ప్రియులారా. నిజమే, ఆయన దైవ కుమారుడు, లోకరక్షకుడు. తనను తాను రిక్తును చేసుకుంటూ ఉన్నాడు. తనను తాను సేవకుడిగా మారుస్తూ ఉన్నాడు. ఎంతవరకు ఆయన తగ్గింపుతనంతో ఉన్నాడు అంటే, పశువుల పాకల్లో జన్మించటానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు. ప్రియ సహోదరి సహోదరుల, ఇంకా 7వ వచనములో, కానీ ఆయన తనను తాను రిక్తును చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మిస్తూ ఉన్నాడు.
మరి కొన్ని రోజులలో మన క్రీస్తు జయంతి మహోత్సవాన్ని ఘనముగా దేదీప్యమానముగా ఆ యొక్క నక్షత్రాల వెలుగులలో, ఆ యొక్క స్టార్లలో, ఆ యొక్క కేకులతో మనం ఈ సంబరముగా అనేక విద్యుత్ దీపాలతో మనం కొనియాడుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినది, ఆయన తనను తాను రిక్తును చేసుకుంటూ ఉన్నాడు, సేవకుడిగా మారుతూ ఉన్నాడు. ఈ లోకములో ఆయన ఆ పశువుల పాకలో ఆ తల్లి మరియ గర్భమున జన్మిస్తూ ఉన్నాడు. ఎందుకు తనను తాను రిక్తును చేసుకుంటూ ఉన్నాడు? ఎందుకు తను సేవకుడిగా మారుతూ ఉన్నాడు? ఎందుకు? నిన్ను నన్ను రక్షించాలి అని, నీకు నాకు రక్షణ ప్రసాదించాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా 8వ వచనములో కూడా ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. 9వ వచనములో అందువలనే దేవుడు ఆయనను అత్యున్నతమైన స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ప్రియ సహోదరి సహోదరు, అన్ని నామముల కంటే ఘనమైన నామము ప్రసాదిస్తూ, ఎందుకు? అతడు తనను తాను రిక్తును చేసుకొని అభిషక్తుడుగా ఈ లోకములో కాళ్ళు మోపుతూ ఉన్నాడు. క్రీస్తుగా నీకు నాకు కూడా దీవెనలు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు జయంతికి సిద్ధపడుతున్నటువంటి మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన ప్రత్యేకమైనటువంటి అంశము పవిత్ర వచనాలు. క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్న ఆ త్రియేక దైవమును రెండవ వ్యక్తి క్రీస్తు ప్రభు అయిన దైవ స్వభావము, మానవ స్వభావము కలిగి ఉన్న ఏకైక వ్యక్తి అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ క్రీస్తు ప్రభు అటు దైవత్వాన్ని ఇటు మానవత్వాన్ని కలిగి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే తనను తాను ఎంతవరకు రిక్తులు చేసుకున్నాడు అంటే పశువుల పాకలో జన్మించటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం లేదు ప్రియులారా, ఎటువంటి హంగు ఆర్భాటాలు లేవు. అందుకే ఆయన కడుదీనమైనటువంటి ఆ పశువుల పాకలో ఆయన జన్మించటానికి కూడా సమ్మతిస్తూ ఉన్నాడు. కారణం, తనను తాను రిక్తును చేసుకుంటూ ఆయన అభిషక్తుడిగా ఉంటూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి, నీవు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమిటి అంటే, ఆ క్రీస్తు ప్రభు మన కొరకు ఆ పరలోకమును వీడి ఈ భూలోకములో సేవకు రూపం ఎందుకు దాలుస్తూ ఉన్నాడు అంటే మనల్ని రక్షించటానికి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆది కాండములో చూస్తూ ఉన్నాం. మొదటి ఆదాము దేవుని వలె మారిపోవాలి అని దేవుడు తినవద్దన్న చెట్టు పండును తిని మానవాళికి మరణాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నాడు, దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నాడు. అందుకే మరణం అనే ఆ శాపానికి గురవుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, కానీ రెండవ ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు తన విధేయత ద్వారా మానవ జాతికి, ప్రజలందరికీ కూడా రక్షణ తీసుకువస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన తనను తాను రిక్తును చేసుకున్నాడు కాబట్టి, చివరి వరకు కూడా విధేయించాడు కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతిని మరికొన్ని రోజులలో ఘనముగా జరుపుకుంటున్నటువంటి మనము కూడా మనల్ని మనం రిక్తులుగా మార్చుకోవాలి, మనల్ని మనం రిక్తులుగా మార్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే, లోతుగా ధ్యానించినట్లయితే అనేక మార్గాలు ఉన్నాయి ప్రియులారా. మనల్ని మనం రిక్తులుగా చేసుకోవటానికి, మనల్ని మనం తగ్గించుకోవడం అనేక మార్గాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రియ సహోదరి సహోదరులారా, గర్వాన్ని వీడాలి. గర్వాన్ని వీడాలి. రిక్తుడు కాని వారు భక్తుడు కాలేరు ప్రియులారా. నీవు రిక్తుడిగా మారకపోతే భక్తుడిగా మారకపోవచ్చు. ఆ భక్తుడిగా మారాలి అంటే నీవు రిక్తుడిగా మారాలి. ఆ రిక్తుడిగా మారటానికి మొదటి మార్గమే ఈ గర్వాన్ని విడనాడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, గర్వం అనేది దీవెనకు అడ్డుగోడ ప్రియులారా.
అడ్డుగోడ. మనకు అడ్డుగోడ ఉందనుకోండి, గోడను దాటి అవతల దారికి మనం వెళ్ళలేం. ఆ అవతల దారికి వెళ్ళాలి, ఆ అవతల ప్రక్కకి వెళ్ళాలి అంటే ఈ యొక్క గోడను బ్రద్దలు చేసుకొని వెళ్ళాలి, లేదా ఆ గోడను తొలగించాలి, లేదా ఆ గోడకి ఒక తలుపు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటేనే అవతల దారికి వెళతారు. అలాగే దేవుడి దీవెనలు కూడా మనకు రావాలి అంటే గర్వము అనే ఈ గోడను, అడ్డుగా ఉన్నటువంటి ఈ గోడను వినయము ద్వారా తొలగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఎన్ని ఉన్నా కానీ దేవుని ముందు అవన్నీ శూన్యమని తెలుసుకోవాలి. అందుకే గర్వానికి స్వస్తి పలికి వినయానికి స్వాగతం పలకాలి. అప్పుడే నీవు నేను మనల్ని మనం రిక్తులుగా ఎంచబడతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రిక్తునిగా మారటంలో మరొక ముఖ్యమైన మార్గం ఏమిటి అంటే త్యజించుకోవాలి. తనను తాను త్యజించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆలకించినటువంటి సువిశేష పఠనం మత్తయి శుభవార్త 16:24 వచనములో, నన్ను అనుసరింపగోరు వారు తనను తాను పరిత్యజించుకొని, చూడండి ప్రియులారా, పరిత్యజించుకొని నన్ను అనుసరించాలి, నా సిలువను ఎత్తుకోవాలి అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అనుసరించటములో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే మనల్ని మనం రిక్తునిగా చేసుకోవాలి, మనల్ని మనం పరిత్యజించుకోవాలి. అంటే చాలామంది ఏమంటూ ఉంటారు, ఇది నాది, ఈ వస్తువు నాది, ఇది నేను కొన్నాను, ఇది నాకు చెందినది, ఇది నేను సంపాదించినది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, గర్వంతో ఉంటూ ఉంటారు, త్యజించే తత్వము లేకుండా ఉంటూ ఉంటారు. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీవు రిక్తుడిగా మారతావో అప్పుడే నిజమైన భక్తుడిగా నువ్వు మారగలుగుతావు. నీవు రిక్తుడిగా మారకపోతే భక్తుడిగా మారలేవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ విధముగానైతే క్రీస్తు ప్రభు అంతటి వారే, లోక రక్షకుడే తనను తాను రిక్తుడిగా చేసుకుంటూ ఉన్నాడు, తనను తాను త్యజించుకుంటూ ఉన్నాడు. ఆయన దైవ కుమారుడైనా కానీ ఏ రోజు కూడా గర్వముతో ఉండలేదు. ప్రియులారా, గర్వాత్ములను అడచివేస్తూ ఉన్నా. ఈరోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా, నా జీవితంలో నా ప్రణాళిక కాదు, నీ ప్రణాళిక నెరవేరాలి. ఎందుకు అంటే మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక ఎంతో ఉత్తమమైనది. ప్రియ విశ్వాసులారా, మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక ఎంతో ఉత్తమమైనదని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది నా మాట ప్రకారం జరగాలి, నాదే జరగాలి, నా పెత్తనమే నడవాలి అన్న ధోరణిలో ఉంటూ ఉన్నారు. త్యజించుకునే తత్వం లేకుండా ఉంటూ ఇది నాది, ఇది నాకు మాత్రమే చెందాలి అని ఆ స్వార్థముతో పొందుకుంటూ ఉన్నారు. విడనాడే తత్వము లేకుండా ఉంది, పరిత్యజించుకునే తత్వము లేకుండా ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఈ రోజున ఎవరైతే నన్ను అనుసరించాలి అనుకుంటూ ఉన్నారు, ఎవరైతే నా శిష్యులుగా నా శిష్యురాలుగా అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు, వారందరూ కూడా ఏం చేయాలంటూ ఉన్నాడు. వాక్యం ఏమంటూ ఉన్నది, నన్ను అనుసరించగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి.
క్రైస్తవ జీవితం అంటే ప్రియ విశ్వాసులారా అనేక సందర్భాలలో ప్రశాంతమైన జీవితం ఉండకపోవచ్చు. అనగా అనేక మార్గాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. క్రైస్తవ జీవితము అనేది పూలపాన్పు కాదు, ఒక ముళ్ళ బాట. ఆ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీకు నాకు అనేక సందర్భాలు, అనేక కష్టాలు, అనేక బాధలు ఎల్లప్పుడూ కూడా తారసపడుతూనే ఉంటాయి ప్రియ విశ్వాసులారా. వాటిని చూచి మనం భయపడకూడదు. ఎందుకు అంటే ప్రభువే అంటూ ఉన్నాడు, తన సిలువను తాను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఆ సిలువ శ్రమలు అనేక రూపాలలో మనకు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య ఇబ్బందులు కావచ్చు, శాంతి సమాధానం లేకుండా ఉండవచ్చు, సఖ్యత లేకుండా ఉండవచ్చు, అనేకమైనటువంటి గొడవలు కలహాలు కావచ్చు. కానీ ఎన్ని సిలువ శ్రమలు వివిధ రూపాలలో వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. అప్పుడే ప్రభువుని వెంబడించటానికి నీవు నేను కూడా అర్హత కలిగి ఉంటాం. అవన్నీ ఎదుర్కోవాలి అంటే మనలో ఉండవలసినటువంటి ప్రధానమైన చిన్న సూత్రము రిక్తునిగా మారటం. ఆ క్రీస్తు ప్రభు రిక్తుడిగా మారుతూ ఉన్నాడు, అందుకే ఆయన అభిషిక్తుడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో ఆ రిక్తుడు ప్రసాదించే దీవెనను మనం పొందుకోవాలి అని, ఆ అభిషక్తుని ద్వారా ఆత్మీయ వరాలు పొందుకోవాలి అంటే మనము కూడా ఆ ప్రభు పలికిన విధముగా సేవక రూపము, రిక్తుని రూపము దాల్చాలి. ఇక రిక్తునిగా మార్చటంలో మరొక మార్గము ప్రియ సహోదరి సహోదరులారు, పాపము నుండి పారిపోవాలి ప్రియులారు. మంచి పాప సంకీర్తనము చేయాలి. క్రీస్తు ప్రభు మనందరికీ కూడా 7 దివ్య సంస్కారాలను స్థాపిస్తూ ఉన్నాడు. అందులో ఔషధమైనటువంటి రక్షణ ఇచ్చే దివ్య సంస్కారము పాప సంకీర్తనము ప్రియులారు. ఈ క్రీస్తు జయంతి వేడుకలలో పాల్గొనబోతున్నటువంటి నీవు, ఈ జూబిలీ సంవత్సరములో ఎంతో ఆత్మీయముగా పాల్గొంటున్నటువంటి నీవు, మరికొన్ని రోజులలో నూతన సంవత్సరములో అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి నీవు ఈ పాత జీవితమునకు, పాపపు జీవితమునకు స్వస్తి పలకాలి. అనగా పవిత్రతను పొందుకోవాలి ప్రియులారా. పాపమును వీడి పవిత్రతను పొందుకోవాలి. ఆ పాపమును ఎలా ఎక్కడ విడిచిపెడుతూ ఉన్నావు, ఇదిగో మంచి పాప సంకీర్తనము చేయి. కేవలం ఆ పాప సంకీర్తనలో మాత్రమే నీ పాపాలు పరిహరించబడుతూ ఉన్నాయి ప్రియులారా. ఆ పాపాలు పరిహరించడం ద్వారా నీ యొక్క హృదయం పరిశుద్ధముగా మారుతూ ఉన్నది. ఏ హృదయం అయితే, ఏ జీవితం అయితే, ఏ కుటుంబం అయితే పరిశుద్ధముగా ఉంటూ ఉన్నదో ఆ కుటుంబములోకి, ఆ హృదయములోకి, ఆ జీవితములోకి ఆ చిన్నారి దివ్య బాలయేసు జన్మిస్తాడు. నీ యొక్క హృదయమే ఒక పశువుల పాకగా మారాలి. నీ కుటుంబమే ఒక పశువుల పాకలాగా మారాలి. నీ యొక్క సంఘమే ఒక పశువుల పాకలాగా మారాలి. ఆనాడు ఆ క్రీస్తు ప్రభు ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో జన్మించటం కాదు, ఈనాడు ఆ క్రీస్తు ప్రభు ఈ యొక్క గుండె గుడిలో జన్మించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి 9 మాసాలు తన గర్భములో మోస్తూ ఉన్నది ప్రభువుని. కానీ నీవు నేను కూడా ప్రభువుని జీవితాంతం మోయగలగాలి. దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా, వాక్యాన్ని ఆలకించడం ద్వారా, ధ్యానించడం ద్వారా ప్రభువుని మన జీవితంలో అనునిత్యము కూడా మోస్తూ ఉన్నాం ప్రియ విశ్వాసులారా. మరి ఆ ప్రభువును మోయాలి అంటే ఆ మరే తల్లి కూడా, ప్రభువా నా మాట చొప్పున కాదు నీ మాట చొప్పున నాకు జరగాలి, నేను ప్రభువు దాసురాలను, నాలో ఏమీ లేదు, ఇదిగో మొత్తం నీకు అర్పించబడుతూ ఉన్నాను, నీ యొక్క రక్షణ ప్రణాళికలో నా వంతు సహాయ సహకారాలు నేను చేస్తాను, నా పాత్రను నేను పరిపూర్తిగా పోషిస్తాను అని ఆ మరే తల్లి ప్రభువుకి ఇచ్చినటువంటి మాట. అందుకే ఆ మరే తల్లి ప్రభుకు తల్లిగా, మనందరి ఆత్మీయ తల్లిగా మారుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ప్రతిరోజు జీవితాంతం ఆ రిక్తుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు వాక్యాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ప్రభువును మనం మోస్తూ ఉన్నాం. మరి మన పాపాలను విడనాడాలి, అప్పుడే ప్రభువుని మోయగలుగుతాం.
మనం మన పాపాలను మనలోనే ఉంచుకొని ప్రభువును మోయాలంటే అది అసాధ్యము ప్రియ విశ్వాసులారా. ఉదాహరణకి ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళలో ఇంకా నీళ్లు కలపాలి అంటే అది సరిపోదు. ఎందుకు? అది ఆల్రెడీ నీళ్లతో నిండి ఉంటూ ఉన్నది. ఆ నీళ్ళని ఖాళీ చేసినప్పుడు మరలా మరొక నీరును ఆ గ్లాసులో నింపవచ్చు. అలాగనే నీ హృదయము నా హృదయము కూడా పాపముతో నిండి ఉంటే ప్రభువు మన హృదయంలోనికి రాడు ప్రియులారా. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆ రిక్తుని వలె మారుతూ ఉంటే మనం పొందుకునే ఫలితాలు అనేకము ఉంటూ ఉంటాయి. ఆ రిక్తుడిగా మారటం ద్వారా మనకు ప్రభు ప్రసాదించే ఫలితాలు, దేవుని శక్తి మనలో ప్రవహిస్తుంది ప్రియులారా. దేవుడు ప్రసాదించే శక్తి, నూతన బలం, నూతన శక్తి మనలో అనునిత్యము కూడా ప్రవహిస్తూ ఉంది. మనం రిక్తులను చేసుకోవటం ద్వారా మన కుటుంబంలో, మన జీవితంలో శాంతి, సమాధానాలు, ఆనందము మన హృదయముతో నింపబడతాయి. మనం రిక్తులను చేసుకోవడం ద్వారా అద్భుతాలు మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 28వ వచనములో, ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచువంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన రాకకు సిద్ధపడుతున్నటువంటి నీవు, ఆయన రాకకు వేచి ఉంటున్నటువంటి నీవు, ఆ రిక్తుడిగా మారుతున్నటువంటి ఆ ప్రభువు, అభిషక్తుడిగా మారుతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ఈ రోజున మన కుటుంబంలో జన్మించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరము కూడా ప్రియ బిడ్డ రిక్తునిగా, అభిషక్తునిగా ఆ క్రీస్తు ప్రభు దీవెన మనం పొందుకోవాలి. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరినీ కూడా దేవుడు దీవించాలి అని, ఆ రిక్తుడుగా అభిషక్తుడిగా మారే ఆ యొక్క గొప్ప వరాలు మనకు దేవుడు ప్రసాదించాలి అని ఈ యొక్క వాక్యం ద్వారా దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబం బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.